హలో టు ఐఎమ్ జావాన్. సో ఫ్రెండ్స్, ssc Gd 2021 ఎగ్జామినేషన్ అయితే రన్ అవుతూ ఉంది. సో డిసెంబర్ 15తోని ఓవరాల్ ఇండియా వైడ్గా కూడా ఎగ్జామ్ అయితే కంప్లీట్ కాబోతూ ఉంది. సో ssc Gdకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే క్వశ్చన్స్ ఏంటి అంటే, సో కొందరికి ఎగ్జామ్ రాసిన తర్వాత అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతూ ఉన్నాయి. అండ్ హాల్ టికెట్ ఇష్యూ అయిన తర్వాత కూడా కొంతమందికి అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవుతూ ఉన్నాయి. సో ఎందుకు ఏంటి అని చెప్పేసి చూసుకుందాము. అండ్ ఆన్సర్ కీ, సో మనకి ఆఫ్లైన్కి అయితేనేమో ఒకటి రిలీజ్ చేస్తారు, సో ఆన్సర్స్ ఇవి అని చెప్పేసి. మరి ఇది ఆన్లైన్ ఎగ్జామ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క షిఫ్ట్లో డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ వస్తూ ఉంది. సో కీ పేపర్ ఎలా ఉంటుంది అండ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చూసుకుందాము. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ssc Gd 2021 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని. అండ్ ఫోర్త్ క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉన్నారు, అన్న సిఆర్పిఎఫ్ ట్రేడ్మెన్ వేకెన్సీ గురించి చెప్పండి, అన్ని ఛానల్స్ వీడియో చేస్తూ ఉన్నాయి, మీరెందుకు చేయట్లేదు అని. అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఎగ్జామినేషన్ అప్డేట్స్. సో ఈ అప్డేట్స్ అంటే మీకు తెలిసిందే, నా దగ్గర కంటే మీ దగ్గర ఎక్కువ ఉంటాయి. సో ఒకసారి అయితే చూసుకుందాము. మరి నార్మలైజేషన్ కోసం కూడా అడుగుతూ ఉన్నారన్న, నేను ఎగ్జామ్ రాసినాను, మరి నాకు టఫ్ వచ్చింది, క్వశ్చన్ పేపర్ యాడ్ అవుతాయా అని. సో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ రిజెక్ట్ కోసం డిస్కస్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ రిజెక్ట్ అనేది అందరికీ అవ్వట్లేదు. ఎవరైతే 2 కావచ్చు 3 కావచ్చు అప్లికేషన్లు చేసినారో వాళ్ళకి మాత్రమే ఈ రిజెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. సో మీకు డౌట్ రావచ్చు, అన్న 2, 3 ఎందుకు చేసినారు అని. సో చాలామంది కూడా ఫస్ట్ చేసిన అప్లికేషన్ మీద డేట్ ఆన్ ఫోటో, అంటే ఫోటోగ్రాఫ్ మీద డేట్ వేయలేదు. సో అది రిజెక్ట్ అయిపోతుంది అన్న భయం కొద్దీ సెకండ్ అప్లికేషన్ చేసినారు. సో వీళ్ళు స్టార్టింగ్లో హాల్ టికెట్ ఇష్యూ చేసినారు అండ్ యాక్సెప్ట్ చేసినారు. బట్ రీసెంట్గా 1-2 డేస్ నుంచి మనకి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది, ఎవరైతే 2 కావచ్చు 3 కావచ్చు అప్లికేషన్ చేసినారో. సో ఒక పర్సన్ అయితే ఆల్రెడీ ఎగ్జామ్ రాసినాడు, ఎగ్జామ్ రాసిన 1 వీక్కి ఆ పర్సన్కి మెసేజ్ వచ్చింది. ఇక్కడ స్క్రీన్ మీద కూడా మీరు చూడవచ్చు. సో ఆ పర్సన్ చెప్తా ఉన్నాడు, అన్న నేను ఎగ్జామ్ రాసిన 12 డేస్ తర్వాత నాకు ఈ మెసేజ్ అనేది రావడం జరిగింది, రిజెక్ట్ అయింది అని. సో ఇంకో డౌట్ కూడా ఉండొచ్చు, అంటే ఇప్పుడు 2 అప్లికేషన్ చేస్తే ఫస్ట్ అప్లికేషన్ రిజెక్ట్ అయిందా సెకండ్ అప్లికేషన్ అని చెప్పేసి. సో ఫస్ట్ అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్ చేయడం వల్లనే సెకండ్ అప్లికేషన్ చేసి ఉంటారు. సో ఫస్ట్ అప్లికేషన్ అనేది పాస్ట్లోనే రిజెక్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు రిజెక్ట్ అయింది సెకండ్ అప్లికేషన్. సో ఎగ్జామ్ రాసిన వాళ్ళు కావచ్చు అండ్ ఎవరైతే 2 అప్లికేషన్లు చేసి ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, సో డెఫినెట్గా రిజెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో వీళ్ళు మేబీ ఆధార్ కార్డ్ నెంబర్ మ్యాచ్ చేసుకుని కావచ్చు, లేకపోతే ఫోన్ నెంబర్స్ మ్యాచ్ చేసుకుని కావచ్చు, రిజెక్ట్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొంతమందికి ఫోటో లేకున్నా కూడా వాళ్ళ లక్ వల్ల యాక్సెప్ట్ అయింది. సో ఆ అప్లికేషన్స్ కూడా చెప్పలేము ఎండింగ్ వరకు ఉంటాయా, రిజెక్ట్ చేస్తారా అని చెప్పేసి. సో ఎందుకంటే ఈ ఎస్ఎస్సి ఏం చేస్తుందో అర్థం అవ్వట్లేదు. సో రిజెక్ట్ చేసేది ఉంటే స్టార్టింగ్లోనే చేయాలి, ఇట్లా హాల్ టికెట్ ఇష్యూ చేసిన తర్వాత లేకపోతే ఎగ్జామ్ రాసిన తర్వాత రిజెక్ట్ చేయడం వల్ల స్టూడెంట్స్కి చాలా లాస్ అవుతుంది. సో మెయిన్గా ఏంటి అంటే, ఎవరైతే మల్టిపుల్ అప్లికేషన్ చేసినారో వాళ్ళకి మాత్రమే రిజెక్ట్ అయినట్టు మెసేజ్లు వస్తూ ఉన్నాయి. సో ఒకటే అప్లికేషన్ చేసిన వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది అప్లికేషన్ రిజెక్షన్ కోసము. ఫ్రెండ్స్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్కి ఎలా ఉంటుంది అండ్ మనం ఎలా చెక్ చేసుకోవాలి, ఎప్పుడు వస్తుంది ఆన్సర్కి అని చెప్పేసి చూసుకుందాము. సో ఈ ఆన్సర్కి అంటే ఫైనల్ ఆన్సర్కి కాదు, టెంటేటివ్ ఆన్సర్కి అనేది రిలీజ్ చేస్తారు. సో ఇందులో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్కి మేబీ ఒక 2-3 రాంగ్ ఉండొచ్చు. అంటే ఈ ఆన్సర్కిలో మీరు ఎన్నైతే మార్క్స్ వస్తాయో ఒక 2 or 3 పెరగచ్చు లేదా తగ్గొచ్చు, రా మార్క్స్ అయితే. సో నార్మలైజేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, దానికోసం తర్వాత మాట్లాడుకుందాము. అండ్ ఈ ఆన్సర్కి అనేది డిఫరెంట్ వేరియేషన్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి ఆఫ్లైన్ ఎగ్జామ్కి వేరేగా ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్కి వేరేగా ఉంటుంది. సో ఆఫ్లైన్ ఎగ్జామ్లో ఏంటి అంటే, మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి కార్బన్ షీట్ అనేది ఇస్తారు. సో దాని ద్వారా మనము ఈ వెబ్సైట్లో వాళ్ళు అప్డేట్ చేసిన తర్వాత మనం చూసుకోవచ్చు, మనం ఎన్ని అటెంప్ట్ చేసామో ఎన్ని కరెక్ట్ అయినాయి అని చెప్పేసి. బట్ ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ రోజుకో క్వశ్చన్ పేపర్ వచ్చింది, షిఫ్ట్కో క్వశ్చన్ పేపర్ వచ్చింది కాబట్టి. సో ఇక్కడ ఎలా ఉంటుంది ప్రొసీజర్ అంటే, ఇప్పుడు ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయినారో, సో వీళ్ళు ఆన్సర్కి రిలీజ్ చేసిన తర్వాత సేమ్ టు సేమ్ మళ్ళీ సైట్లో అప్డేట్ చేస్తారు. అప్పుడు మీ లాగిన్ అండ్ ఐడి అండ్ పాస్వర్డ్తో ఎంటర్ చేస్తే, సో మీ క్వశ్చన్ పేపర్ అండ్ మీరు ఏవైతే ఆన్సర్స్ అటెంప్ట్ చేసినారో అవన్నీ ఓపెన్ అవుతాయి. సో అక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, అంటే కౌంట్ చేసుకోవచ్చు, ఎన్ని ఆన్సర్లు రైట్ పెట్టినారో ఎన్ని ఆన్సర్లు రాంగ్ పెట్టినారో అని చెప్పేసి అక్కడ చూపెడుతుంది. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, మీరు ఎగ్జామ్ రాసే రోజున మీకు క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయింది కదా, సో మీరు అక్కడ టిక్ చేసుకుంటూ వెళ్ళినారు కదా. సో ఇప్పుడు ఆన్సర్ కీలో ఏమవుతుంది అంటే, మీరు పెట్టిన ఆన్సర్ రైట్ అయింది అనుకోండి గ్రీన్గా చూపెడుతుంది, రాంగ్ అయింది అనుకోండి రెడ్గా చూపెడుతుంది. అండ్ దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ కింద చూపెడతారు. సో ఈ ప్రొసీజర్ అర్థమైందని అనుకుంటా ఉన్నాను. సో అర్థం కాకపోతే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దానికి మెసేజ్ చేయండి, డెఫినెట్గా రిప్లై అయితే వస్తుంది. అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఫాలో అయిపోండి.
అండ్ అన్న ఆన్సర్కి మరి ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే, సో ఈ ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వితిన్ 1 to 2 వీక్స్లో అయితే మనకి ఆన్సర్కి అనేది రిలీజ్ చేస్తారు. అండ్ ఇంకా డౌట్ రావచ్చు, అన్న ఈ ఆన్సర్కి అనేది మొత్తం కరెక్టే ఉంటుందా, ఏమైనా మిస్టేక్ ఉంటుందా అంటే, సో ఫ్రెండ్స్ డెఫినెట్గా మిస్టేకే ఉంటుంది, టెంటేటివ్ కాబట్టి. అండ్ కొన్ని క్వశ్చన్స్కి ఆప్షన్స్ అనేవి రాంగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి క్వశ్చన్కి డెఫినెట్గా మార్క్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ థర్డ్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, SSC Gd 2021 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జనవరి 3rd వీక్ కావచ్చు లేదా జనవరి 4th వీక్ కావచ్చు. ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్ రాసినారో మీరు దానికి సంబంధించిన రిజల్ట్ అనేది అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో అన్న ఎగ్జాక్ట్గా జనవరి 3rd వీక్ అయినా అంటే మేబీ ఒక 2 or 3 days అటు ఇటు ఉండొచ్చు. మేము చెప్తా ఉన్నాము, సో ఒక 1 week అటు ఇటు ముందు కావచ్చు వెనక కావచ్చు, డెఫినెట్గా ఆ మధ్యలో అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది SSC Gd రిజల్ట్ కోసము జనవరి 3rd వీక్ or 4th వీక్ వచ్చేదానికి అవకాశం ఉంది. అండ్ 4th వచ్చేసి CRPF ట్రేడ్స్మెన్ వేకెన్సీ సంగతి ఏంది అని. సో ఫ్రెండ్స్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో అవి చేయాలా వద్దా అని చెప్పేసి డైనమాలో ఉన్నాను. ఎందుకు అంటే ఒక డిపార్ట్మెంట్ వేకెన్సీ ఉంది అని చెప్పేసి ఒక నోటీస్ రిలీజ్ చేసింది అనుకోండి, సో అది ఈ ఇయర్ అయినా రిలీజ్ చేయొచ్చు, వితిన్ 1 weekలో అయినా రిలీజ్ చేయొచ్చు అఫీషియల్ నోటిఫికేషన్, లేకపోతే 1 month తర్వాత అయినా రిలీజ్ చేయొచ్చు. సో వేకెన్సీ ఉంది అని చెప్పడం వేరు, అఫీషియల్గా రిలీజ్ చేయడం వేరు. సో ఇప్పుడు ఒక వేకెన్సీ ఉంది అని చెప్పేసి నోటీస్ రిలీజ్ చేశారనుకోండి, సో అది డెఫినెట్గా ఈ మంత్లోనే కావచ్చు నెక్స్ట్ మంత్లోనే కావచ్చు కండక్ట్ చేయాలి అని రూల్ ఏం లేదు. సో అందుకే అఫీషియల్గా వచ్చిన తర్వాతనే దానికోసం డిస్కస్ చేద్దాము అని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో అఫీషియల్గా వచ్చిన తర్వాత డెఫినెట్గా మన ఛానల్లో అయితే వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఈ అప్కమింగ్ నోటిఫికేషన్ వీడియో చేయడం వల్ల ఏమవుతా ఉంది అంటే, వీడియో ఇప్పుడు చేయడం జరుగుతూ ఉంది, మళ్ళీ అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా వీడియో చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా చేయడం వల్ల నాకు బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు నాకు వచ్చేదానికంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువ వస్తాయి, అది మ్యాటర్ కాదు. బట్ స్టూడెంట్స్ అనేవాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అంటే ఇప్పుడున్న నోటిఫికేషన్ కోసం వదిలేసి అరే అది వస్తుంది కదా దానికి అప్లై చేసుకుందాము, దీనికి వదిలేద్దాము, తక్కువ పోస్టులు ఉన్నాయి అని. సో అట్లా చేయకండి, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పోస్ట్కి అప్లై చేసుకోండి. హాల్ టికెట్ వచ్చిన తర్వాత మీ ప్రిపరేషన్ ఎలాగో కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా. సో హాల్ టికెట్ వచ్చిన తర్వాత దాన్ని రాయింది మీ ఇష్టము. సో ప్రాపర్ ప్రిపరేషన్ ఉంటేనేమో దానికి అటెంప్ట్ చేయొచ్చు, ప్రిపేర్ కాలేదు అంటే ఇంకో నోటిఫికేషన్కి వెళ్ళిపోవచ్చు. అండ్ చాలామంది అనుకుంటారు ఏందన్నా ప్రతి ఒక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకో అని చెప్తావు, అసలు అన్ని నోటిఫికేషన్లకు ఎందుకు అప్లై చేసుకోవాలి అని. సో నాకు ఒక బ్రదర్ ఉన్నారు, సో నేను వాడికి చెప్పేది ఏంటి అంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకోరా అని. సో వాడు వినలేదు, సో వాడు ఒక 2 అప్లికేషన్లు చేసుకున్నాడు. ఒకటి వచ్చేసి ఈ అస్సాం రైఫిల్కి చేసినారు, అండ్ ఈ నావీలో మొన్న రిలీజ్ అయినాయి కదా MR SSR AA సో 3టికి చేసినాడు. సో వీడి దరిద్రం ఏంటి అంటే ఏ ఒక్కదానికి కూడా హాల్ టికెట్ రాలేదు. ఈ అస్సాం రైఫిల్లో అప్లికేషన్ చేసేటప్పుడు చేసినాడు, సో అది రిజెక్ట్ అయిపోయింది. అండ్ MR డైరెక్ట్ 10 పెట్టినాడు కట్ ఆఫ్, SSR అయితే 90+ ఉంది. సో కాబట్టి మనం అప్లై చేసుకున్న ప్రతి ఒక్కటి హాల్ టికెట్ రాదు, హాల్ టికెట్ వచ్చిన ప్రతి ఒక్కటి జాబ్ రాదు. 10 అప్లై చేసుకుంటే ఒకటి మాత్రమే ఎండింగ్ వరకు రీచ్ కాగలుగుతాము, ఓకేనా. సో ఇప్పుడు మావిడి పరిస్థితి చూడండి, గత 6 నెలల నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నాడు. సో ఇప్పుడు ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా చేతిలో లేదు. సో వాడు ప్రిపేర్ అయ్యి వేస్ట్ కదా ఈ 6 నెలలు. సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టాలి. ఇప్పుడు అప్లికేషన్ చేసుకుంటే 3 నెలల తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అట్లీస్ట్ 2 months అయినా టైం పడుతుంది కదా అప్లికేషన్కి, 1 month. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత 1 month 1.5 monthకి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. సో కాబట్టి అట్లా చేయకండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కదానికి అప్లై చేసుకోండి, పోతే 50 రూపాయలు 100 రూపాయలు పోతే దానికోసం ఆలోచించకండి. అండ్ చెప్తా ఉన్నాను కదా 10 చేసుకుంటే ఒకటి మాత్రమే ఎండింగ్ వరకు రీచ్ అవుతాము. ఆ కాంపిటీషన్ కావచ్చు, లేకపోతే మెడికల్లో పోవడము, రన్నింగ్లో పోవడము, ఇవి బ్యాంక్ జాబ్స్ కాదు ఫ్రెండ్స్. ఈ బ్యాంక్ జాబ్ కాదు, ఒక ఎగ్జామ్ రాస్తే మనకు జాబ్ రావడానికి ఫోర్స్ జాబ్స్. హాల్ టికెట్ రావాలి, హాల్ టికెట్ వచ్చిన తర్వాత రన్నింగ్ కొట్టాలి, రన్నింగ్ కొట్టిన తర్వాత ట్రేడ్ టెస్ట్ అని, లేకపోతే హైట్ అని, చెస్ట్ అని ఇట్లా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెడికల్లో పోతే మళ్ళీ రీమెడికల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెరిట్, ఓకేనా. సో బ్యాంక్ జాబ్ అయితే ఒక ఎగ్జామ్ రాయగానే ఎక్కువ మార్క్స్ ఉంటే డైరెక్ట్గా మనకు జాబ్ వస్తుంది. సో ఇవి అట్లా కాదు కదా. సో చాలా టైం కూడా పడుతుంది మళ్ళీ ఈవెంట్కి. సో ఒక నోటిఫికేషన్లు అనేటివి 2-3 మన చేతిలో ఉన్నాయనుకోండి, సో ఒకటి కాకపోయినా ఒకటైనా ఎండింగ్ వరకు రీచ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నాలాంటి విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి తెలిసింది ఏంటి అంటే సంవత్సరానికి ఒకసారి ఓపెన్ ర్యాలీ పడుతుంది. సో దానికి అటెంప్ట్ చేద్దాము అని. ఈ సంవత్సరం ర్యాలీ పోయింది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం దాకా వెయిట్ చేయాలి ర్యాలీ. ఆ ఇయర్ ఉంటుందో ఉండదో తెలీదు. సో ప్రతి ఒక్కదాన్ని కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత వస్తే వచ్చింది, లేకపోతే లేదు అప్పటి వరకు. అండ్ వీడియోలో ఇదంతా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఈ రిజల్ట్ ఇప్పుడు వస్తుంది, ఆన్సర్కి ఇప్పుడు వస్తుంది అని చెప్పి స్కిప్ చేసేవచ్చు వీడియోని.
బట్ అట్లా చేస్తే నాకే సాటిస్ఫాక్షన్ ఉండదు వీడియోస్ అనేటివి. సో అట్లీస్ట్ నేను చేసే వీడియోలలో ఒక 10 మందికి యూజ్ అయినా చాలు, అట్లీస్ట్ ఒక్కడికి జాబ్ వచ్చినా చాలు అని చెప్పి ఫీల్ అవుతాను. సో అందుకే ఇంపార్టెంట్ వీడియోస్ మాత్రమే చేస్తాను. 5th క్వశ్చన్ వచ్చేసి ఎగ్జామ్ అప్డేట్స్. ఇది అప్డేట్స్ అనే దానికంటే నన్ను అడిగిన క్వశ్చన్ చెప్తా ఉన్నాను. చాలామంది అన్న నేను ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను, క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చిందన్న, నాకు మార్క్స్ యాడ్ అవుతాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఎగ్జామ్ రాసిన మీకు టఫ్ అనిపిస్తేనో, చూసిన నాకు టఫ్ అనిపిస్తేనో మనకి మార్క్స్ అనేవి యాడ్ అవ్వవు. సో దానికి ఒక సపరేట్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో మనకి రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత ఒక నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఈ డేట్స్ కండక్ట్ చేసిన వాళ్ళకి అండ్ ఈ డేట్లలో కండక్ట్ చేసిన ఈ షిఫ్ట్ల వాళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ చేస్తూ ఉన్నాము. సో క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చింది అని. అండ్ అందరికీ మార్క్స్ యాడ్ అవుతాయి అంటే దాదాపు ప్రతి ఒక్కరికి కూడా యాడ్ అవుతాయి అండ్ కొంతమందికి తగ్గుతాయి కూడా మార్క్స్. సో నార్మలైజేషన్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ యువర్ లక్. ఓకేనా. అండ్ ఈ నార్మలైజేషన్లో ఎంతవరకు హైయెస్ట్ మార్క్స్ పెరగవచ్చు, ఎంతవరకు తగ్గొచ్చు అంటే సో అప్ టు 5-6 మార్క్స్ వరకు తగ్గొచ్చు. మీ లక్ బాగుంటే 11-12 మార్కుల వరకు కూడా యాడ్ కావచ్చు. అండ్ ఇంకో డౌట్ కూడా చాలామందికి ఉంటుంది, అన్న ఇప్పుడు నార్మలైజేషన్ వచ్చిన తర్వాత మనకు ఆ మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తారా, ఆ మార్క్స్ తీసుకొని మనల్ని పాస్ చేస్తారా, లేకపోతే మనకు వచ్చిన రాసుకొని డిపెండ్ చేసుకొని పాస్ చేస్తారా అని. సో రాస్కోర్తో సంబంధం ఏమీ లేదు. సో రాస్కోర్ మీరు పట్టించుకోకండి. నార్మలైజేషన్ అయిన తర్వాత ఏదైతే స్కోర్ ఉంటుందో అదే మీ ఫైనల్ స్కోర్. ఒకవేళ మీకు నార్మలైజేషన్లో తగ్గినాయి అనుకోండి మార్క్స్, సో మీకు వచ్చిన రా మార్క్స్ ఏవైతే ఉంటాయో సపోజ్ 40 వచ్చినాయి అనుకోండి, సో నార్మలైజేషన్లో ఒక 3 మార్క్స్ తగ్గినాయి అనుకోండి, మీ ఫైనల్ స్కోర్ అనేది 37. సో మీకు నార్మలైజేషన్లో పెరిగినాయి మార్క్స్, సో ఒక 7 మార్క్స్ పెరిగినాయి. సో మీ స్కోర్ వచ్చేసి 40, సో మీ ఫైనల్ స్కోర్ వచ్చి 47. సో అర్థమైందని అనుకుంటా ఉన్నాను. సో నార్మలైజేషన్ స్కోర్ ఈజ్ ద ఫైనల్ స్కోర్. ఓకేనా. సో ఇంకా ఏమైనా అప్డేట్స్ కావచ్చు అండ్ ఏమైనా న్యూస్ ఉంటే డెఫినెట్గా వీడియో అయితే చేసాము. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.